గురుగారు, మహాభారతంలో ద్రౌపదికి, అలాగే రామాయణంలో సీతాదేవికి దగ్గర పోలికలు ఉన్నాయని అంటారు. ఈ అంశాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? సీత, ద్రౌపది ఇద్దరు శక్తి స్వరూపిణులు. త్రేతాయాం సీత, ద్వాపరే ద్రౌపది శక్తి స్వరూపం అని ఒక అభియుక్తోక్తి, అంటే పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటలు ఉన్నాయి. అంటే త్రేతాయుగంలో అమ్మవారు సీతాస్వరూపిణిగా అవతరించిందట. ద్వాపరంలో అదే అమ్మవారు ద్రౌపది కింద అవతరించింది. అందువల్ల ద్రౌపది అనే స్త్రీ శక్తి స్వరూపిణి, సీత శక్తి స్వరూపిణి. అంటే ఇద్దరిలోనూ శక్తిని మనం సందర్శించాలి. ద్రౌపది అయోనిజ, అంటే అగ్నిగుండంలోంచి పుట్టింది. ద్రుపదుడు అనేటువంటి వాడు ద్రోణాచార్యుడి మీద ఉండేటువంటి ప్రతీకార వాంఛతోటి ఒక యజ్ఞం చేసేట. ఆ యజ్ఞాన్ని కామ్యంతో చేశాడు, కోరికతో చేశాడు. ఏమిటా కోరిక అంటే, నాకు అర్జునుణ్ణి పెళ్లాడేటువంటి కుమార్తె కావాలి, ద్రోణాచార్యుణ్ణి చంపేటువంటి కుమారుడు కావాలి. అలాంటి కోరిక, మామూలు కోరిక కాదు ఈ ద్రుపదుడికి. అలాంటి కోరికతోటి యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞ గుండంలోంచి వీళ్ళిద్దరూ బయటకు వచ్చారట. అందువల్ల ద్రౌపది మామూలుగా పుట్టినటువంటి స్త్రీమూర్తి కాదు, శక్తి స్వరూపిణి. అగ్నిగుండంలోంచి బయటకు వచ్చింది. అందువల్ల ఏది పడితే అది ద్రౌపది మీద వ్యాఖ్యలు చేయటం, పంచభర్తృక అని దుర్యోధనుడు ఇలాంటి వాళ్ళు కొన్ని రకమైనటువంటి పనికి మాలినటువంటి కొన్ని పదాలు వాడుతూ ఉంటారు. ఇట్లాంటిది అలా కర్ణుడు ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు ద్రౌపదిని ఉద్దేశించి. ఆవిడ శక్తి స్వరూపిణి, అమ్మవారి యొక్క శక్తి స్వరూపిణిగా మహాభారతం మనకు చెప్తోంది. అలాగే త్రేతాయం సీతమ్మ వారు కూడా శక్తి స్వరూపిణి. ఆవిడ కూడా అయోనిచ. జనకుడికి భార్య ఎందు కాకుండా మామూలుగా నాగలిని అలా దున్నేటప్పుడు ఒక పెట్టెలో ఆవిడ కనిపించింది, భూమిలోంచి అవతరించింది ఆవిడ కూడా. కాబట్టి ఇద్దరూ కూడా ఒక గర్భం నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు కారు, ఆ శక్తి స్వరూపిణులు. అమ్మవార్లు ఎప్పుడూ కూడా ఆ రకమైన జననాన్ని ఎక్కువగా పొందుతూ ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా ఆ ఇద్దరు శక్తి స్వరూపుల్ని, చైతన్యదాయకురాలని మనందరం తలుచుకొని పరవశిద్దాం. ఆ శక్తి స్వరూపుల్ని ఎటువంటి ఎగతాళి చేయకుండా అమ్మవారి స్వరూపాలని మనం ఎంత మనసారగా గాఢంగా కొలుస్తామో ఆ ఇద్దరిని కూడా ఆ రకంగా కొలిచి పునీతుల మగుదుం గాక.